దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ విశ్వాసమే ఘనమైన విజయమునకు కారణమవుతుంది. నువ్వు విశ్వాసముతో ఉండు, నువ్వు ఘనమైనటువంటి విజయాలని నువ్వు పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం నుండి చూసుకున్నట్లయితే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఎంత అద్భుతం అండి! నువ్వు భయపడకు, ఆశ్చర్యపడకు, అవిశ్వాసిగా ఉండకు. నువ్వు నిబ్బరము కలిగి నువ్వు ధైర్యముగా ఉండు, విశ్వాసముతో ఉండు. ఎందుకంటే నీతో పాటు వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనములో, నువ్వు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమొందకుము అని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పెను. మోషేతో చెప్పిన మాట దేవుడు నీతో కూడా ఉదయకాల సమయంలో చెప్పుచున్నాడు. అధైర్యపడకు అని చెప్పేశాడు. ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు, విశ్వాసము కలిగి ఉండు, నువ్వు ఘనమైనటువంటి విజయమును నీవు పొందుకుంటావు అని చెప్పేసి మాట్లాడుతూ, ప్రభువే వారి ముందర నడవడానికి కారణము. దేవుని బిడ్డలారా, వారి ముందు ప్రభువు నడవడానికి గల కారణము ఏమిటో తెలుసా? నీ శత్రువులను జయించాలని, మార్గము నువ్వు వెళ్తున్న మార్గమును ఆయన సరళము చేయాలని, నీవు ఎక్కడైతే ఓడిపోయి ఉన్నావో అక్కడే నీకు ఘనమైనటువంటి విజయమును దేవుడు నీకు ఇవ్వాలని చెప్పేసి ఆయన, నేనున్నాను, నీ ముందర నేను నడుస్తూ ఉన్నాను, నువ్వు విశ్వాసం కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు, నువ్వు భయపడకు అని చెప్పేసి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి రోగము స్థితిని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావో, నువ్వు ధైర్యముగా ఉండు. ఘనమైన విజయం దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు, ఘనమైన విడుదల నీకు ఇవ్వబోతూ ఉన్నాడు, ఘనమైనటువంటి స్వస్థతనికి ఇవ్వబోతూ ఉన్నాడు, ఘనమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదమును దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు, ఘనమైనటువంటి సమాధానము, ఐక్యత, సంతోషము దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ మాత్రము భయపడకు. నీ దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీకు మార్గం సరళం చేయడానికి, నీకు విజయం కలగజేయడానికి, నిన్ను సంతోషంగా ఉంచడానికి, నీ కుటుంబము నీవును సంతోషంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి స్తుతించాలని చెప్పేసి ఆయన నీకు ముందర నడుస్తూ నీకు విజయాన్ని కలగజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవలనని నమ్మవలెను కదా. నువ్వు విశ్వాసముతో దేవుని దగ్గరికి రా, ఫలము నువ్వు పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, అసాధ్యం అనుకున్నటువంటి ప్రతి కార్యమును ఆయన సాధ్యము చేస్తాడు. అటువంటి గొప్ప విజయము నీవు పొందుకుంటావు. నాకైనా ఈ విజయం వచ్చింది, నేనైనా జయించింది, ఎలా జరిగింది అనే ఆశ్చర్యమైనటువంటి స్థితిలో నీవు ఉంటావు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు నీకు ఘనమైన విజయమును కలగజేయబోతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 66వ కీర్తన 6వ వచనం, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడక చే దాటిది, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఎంత సంతోషం అండి! సముద్రమును కాలి నడక చేత వారు దాటి ఉన్నారట. అంతగా దేవుడు నీ ముందు నడిచి నువ్వు విశ్వాసంతో ఉన్నట్లయితే నీకు కూడా సంతోషించేటటువంటి గొప్ప విజయమును అనుగ్రహింపజేస్తా ఉంటాడు. ఆ రీతిగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషముతో ఆశీర్వదించును గాక. ఆమేన్.